ఒక్కొక్కరు ఒక్కో రకం వస్తువులను తయారు చేసిండ్రు, ఒక్కొక్కటి కనిపెట్టిండ్రు. ఇప్పుడు అంత పెద్ద దిమాకున్నోళ్ళు చదువుకున్నోళ్ళు ఇగో అన్న ఏం చేసిండో అడుగుతా. అన్న నువ్వేం చేసినావు? మేము స్పియర్ సాఫ్ట్ అండి మా కంపెనీ. మేము రిక్రూట్మెంట్ చేస్తాము. రిక్రూట్మెంట్ ఈజీగా చేసేస్తాం. మీరు రిక్రూట్మెంట్ కోసం అన్ని రెజ్యూమ్ తీసుకొని షార్ట్ లిస్ట్ చేయడం అదంతా ఉండదు. ఈజీగా జస్ట్ అందులో మెయిల్ పెట్టేస్తే సెకండ్స్ లో అది స్క్రూటనైజ్ చేసేసి రిపోర్ట్ ఇచ్చేస్తాం. అలానే ఆడిట్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఆడిట్స్ అయినా మన కంపెనీ ఆడిట్స్ అయినా వాళ్ళందరూ ఆడిటర్స్ అందరూ కూడా మొత్తం డాక్యుమెంట్స్ ముందర పెట్టుకొని అన్ని వాల్యుయేట్ చేస్తారు. ఇదంతా ఒక సెకండ్ లో ఆడిట్ చేసేస్తారు. ఏం చేయదు, అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నట్టే చూపిస్తుంది. ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ కరెక్ట్ ఉంది అన్ని క్లియర్ గా ఇచ్చేస్తుంది. అలానే ట్రావెల్ ప్లానర్ ఉంటుంది. సో ట్రావెల్ ప్లానర్ మనము ఎక్కడికి వెళ్ళాలనుకుంటే జస్ట్ సెలెక్ట్ చేసి డేట్ చెప్పి ఎంతమంది వెళ్తున్నామో చెప్తే అది డైరెక్ట్ మనకు టోటల్ గా ఐటినరీ ఇస్తుంది. ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ దిగాలి, ఏ హోటల్కి వెళ్ళాలి, ఏమేమి చూడొచ్చు అన్ని ఇస్తుంది. ఒకసారి చూడండి, చూపిస్తాను. సో ఎలా వెళ్తున్నారు, ఒక్కరా లేకపోతే ఫ్యామిలీయా? ఇగో ఇందులో ఎక్కడెక్కడికి వెళ్ళాలి, పిల్లలు వెళ్తున్నారా, ఏం కావాలి అవి సెలెక్ట్ చేసుకున్నారంటే టోటల్ గా మొత్తం రిపోర్ట్ ఇస్తుందండి. ఆ ఏరియాలో ఎక్కడ హోటల్లో దిగాలి, ఏమేమి చూడొచ్చు, ఇంకా మొత్తం ఖర్చు ఎంత అవుతుంది ఒక్కరికి జస్ట్ సెకండ్స్ లో అయిపోద్దండి. మనం మామూలుగా ఎటన్నా వెళ్తే అక్కడ అయ్యో అక్కడ చూడకుండా వచ్చేసినాం, అది మిస్ అయింది, ఇది మిస్ అయింది అనుకుంటాం. అలాంటి ఆప్షన్ లేదు. ఫ్రీగా మొత్తం రిపోర్ట్ ఇస్తుంది. ఏ హోటల్లో దిగాలి, అక్కడ మనకి ఏమైనా వెజ్ అనుకుంటే వెజిటేరియన్ ఎక్కడ ఉంటాయి, ఈవెంట్స్ ఏంటి, ఇది డే టు డే లిస్ట్ చేస్తారు. అన్న మరి ఇప్పుడు ఇది చూసుకోవాలంటే ఖర్చు ఏమన్నా అవుతుందా? ఏం లేదు, మన వెబ్సైట్ లోకి వెళ్ళి వాళ్ళు రిజిస్టర్ మెయిల్ ఐడి తోటి రిజిస్టర్ అయ్యి తీసుకొని సబ్మిట్ తీసేసుకోవచ్చు. ఫ్రీగానే ఫ్రీగా పెట్టినాము. వాళ్ళకి ఏమన్నా ఇవి వాడుకోవాలనుకుంటే వాళ్ళు మనల్ని రీచ్ అయితే మనం వాళ్ళకి ఎలా కావాలో అలా చేసి మనము ఇచ్చేస్తాం వాళ్ళకి. ఇలా ఇప్పుడు రిక్రూట్మెంట్ వాళ్ళ కంపెనీలో హెచ్ఆర్లు చాలా మంది ఉంటారు. వాళ్ళు చాలా గంటలు కష్టపడతారు వీటికి. అదే ఇప్పుడు ఇది తీసుకున్నారనుకోండి, సెకండ్స్ లో అయిపోతుంది వాళ్ళ పని. గంటలు చేసే పని 5 minutes లో అయిపోతుంది. అట్లా బియ్యం పోసుకొని ఒక్కొక్క మెరుగే ఏరుడు కాదు, దబ్బుకున్న వీళ్ళ దగ్గర పెద్ద మంచి జల్లెడు ఉంటది. మెరగలేరే జల్లెడు అసలు ఉంటుంది. దాంట్లో పోసి ఇట్లా అన్నారా అంటే అది మొత్తం మెరగలని నవతలు పడేస్తే మంచి బియ్యం అని కింది పడుతుంది. అంతే అండి, సూపర్. ఆడిటింగ్ కూడా అట్లనే మెరుగలు ఏమున్నాయో చూపిస్తుంది, ఎవిడెన్స్ చూపిస్తుంది, ఎక్కడ తప్పులు చేశారో చూపిస్తుంది. అంతే. ఈ ట్రావెల్ కూడా అంతే డీటెయిల్ అన్ని చేస్తున్నారు మీరు. అవును. అని ఎంతమంది కలిసి చేసిండ్రు ఇదంతా? మా కంపెనీ హైదరాబాద్ లో ఉంది, అట్లాంటా US లో ఉందండి. నేను కో-ఫౌండర్ని, పార్ట్నర్ అట్లాంటాలో ఉంటారు. అన్న ఇవన్నీ చేస్తుంటే మరి ఖర్చు అవుతుంది కదన్న, మరి మీకేం ఖర్చు లేకుండా ఎవరికి ఖర్చు ఏం లేకుండా ఉండదు, ఖర్చు అవుతుంది. ఫస్ట్ మేము క్లయింట్ కి చెప్పాలని చూస్తున్నాము. వాళ్ళకి అర్థం అయితే వాళ్ళు మనం రీచ్ అవుతారు. అయ్యి మాకు ఇలా చేసి ఇవ్వండి అంటే మనం చేసేసి వాళ్ళ దగ్గరే పెట్టేస్తాం. ఇప్పుడు మీ V6 లో కావాలనుకోండి, మీ వాళ్ళు అడిగితే మేము అందులో పెట్టేస్తాం. మీ వాళ్ళు సొంతంగా యూజ్ చేసుకుంటారు, మాతో సంబంధం లేకుండా. మాకెవరు కావాలంటే వాళ్ళని జల్లెడ పట్టుకుంటారు. అంతే. మంచిగా ఉన్నది, ఇది ముద్దు బాగున్నది అన్న. దీన్ని ఏమంటారు అన్న? ఇది స్పియర్ సాఫ్ట్ కంపెనీ. ఇవా అనేది ప్లాట్ఫామ్. ఇవా అంటే ఎవాల్యుయేషన్ ప్లాట్ఫామ్. ఇందులో అన్ని ఈ 5 ప్రాసెస్ ఉంటాయి. ఆన్లైన్ లోకి వెళ్ళి వాళ్ళు స్కాన్ చేసి ఆన్లైన్ లోకి వెళ్ళి అన్ని చూసుకోవచ్చు. ఈ చేపకు మా పౌరులకు చెప్తే ఎటన్నా పోయేది ఉంటాను చూసుకోండి, హాయిగా చూసుకోవచ్చు. డైరెక్ట్ PDF లాగా వచ్చేస్తుంది, వాళ్ళు వెళ్ళిపోవచ్చు. చూసినారా ఇక్కడ కింద అమౌంట్ కూడా వస్తుంది అమ్మా, కిందికి స్క్రోల్ డౌన్. పనికి మళ్ళీ యూట్యూబ్లలో చూసే బదులు ఎంత ఖర్చు అవుతుందో కూడా వస్తుంది. 2 నైట్లు హోటలు నియర్ బగ్గా బీచ్ 5,000 రూపాయలంట. భోజనంకి 3 రోజులు మీల్స్ 6,000. అంటే మొత్తం మనకు యావరేజ్ ఖర్చు చూపిస్తుంది, ఇంత అవుతుందండి చూపిస్తుంది కదా. అది మనకు అర్థం అయిపోతుంది కదా, మిడిల్ క్లాస్ కి అదే కదా మరి తెలియకపోతే ఉప్పుకుంటా పోయినాక ఆడిపోయినాక నూనె పెట్టామన్నా మనం. తర్వాత మనం ఒక ప్లేస్ చూస్తామమ్మా, మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత అయ్యో అక్కడ ఆ ప్లేస్ మిస్ అయింది చుట్టుముట్టు అన్ని ఇట్లా చెప్పేస్తుంది. దానికి దగ్గర ఏమేమి ఉంటాయి అన్ని పెట్టేస్తుంది. అక్కడనే నీకు హోటల్ చూపిస్తుంది. అది ఏమంటది, దాన్ని ఏమంటారు ఇప్పుడు ఈ ట్రావెల్ చూపించేది? ఈ ఆఫర్ ప్లాన్ అంటారు. ఈ ఆఫర్ ప్లాన్ అందులోనే ఉంటది. ఈ 5
ఈ ఆఫర్ ప్లాన్ అని ఉన్నది. ఈ వెబ్సైట్లో పోయి మన ఈమెయిల్ ఐడి ఉంటుందంట. ఈమెయిల్ ఐడి తోటి పోతే లోపలికి ఏడికి పోవాలనుకుంటే, ఎంతమంది పోవాలనుకుంటే, ఏడుందాం అనుకుంటే, ఎక్కడెక్కడ తిరుగుదాం అనుకుంటే అన్ని చుట్టుముట్టున్నాయి అన్నీ అదే చెప్తుంది. ముద్దు గిట్ల ఖర్చు గిట్ల చెప్తుంది. ఇంత 4 రూపాయలు ఎక్కువ తీసుకొని పోతే మన ఆడ గనవాడేటి మన ఊళ్ళో దొరకని ఆడ ఆ ఊళ్ళో ఉన్నాయి కొనుక్కొని రావచ్చు. కూరలు మళ్ళీ నూరేళ్ళు పెడతారు ఇంటికి వచ్చినాక. కాబట్టి మంచిగా ఖర్చులకు తీసుకుపోయి మిగిలిన పైసలు ఇన్ని ఉంటే తీసుకొని రండి. మంచిదా? ఆడికి పోయినాక ఆగమాగమైనో నాయనో నాకు పైసలు వేయవో ఎక్కువ నాకు పైసలు వేయ అని అడగకుండా ఇది మంచిగా ఉన్నది సారు. కూరలకైతే పోనీకే మంచి చేసిండ్రు, మంచిగా చేసిండ్రు. దీని పేరు ఒక పారి చెప్పు నాకు జర. ఇది స్పియర్ సాఫ్ట్ ఈవా. స్పియర్ సాఫ్ట్ ఈవా. పోయి చేస్తాను అన్న. ఇంకొకళ్ళది ఏమున్నది చూసి వస్తా. Thank you. నడుండి అటు పోదాం.